నేను మీ విజయలక్ష్మి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం గురించి. నిగ్రహం మేనేజ్మెంట్. సాయంత్రం దశరథుడు పిలిచి, రామ, పొద్దున్నే నీకు పట్టాభిషేకం. వశిష్ఠుని వివరాలు అడిగి రాత్రికి ఉపవాసం ఉండి పొద్దున్నే సిద్ధమై తెల్లటి పట్టుబట్టలు కట్టుకొని రానాయన అని అన్నాడు. రాముడు సరేనన్నాడు. తెల్లవారక ముందే దశరథుడు కొలువులో ముఖ్యుడు శ్రీమంతుడు వెళ్ళి నాన్న రమ్మంటున్నారు అని పిలిచారు. తీరా వస్తే కైకేయి మందిరంలో దశరథుడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఏమమ్మా, ఏమైంది అని అడిగాడు రాముడు. ఏముంది నాయన, భరతుడికి పట్టాభిషేకం, నీకు 14 ఏళ్ళు అరణ్యవాసం, ఆ మాట చెప్పలేక సతమతం అవుతున్నాడు అని చెప్పింది. అయ్యో తల్లి, నువ్వు చెబితే ఒకటి, నాన్న చెబితే ఒకట. అలాగే వెళతాను తల్లి అన్నాడు. నిన్న సాయంత్రం పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడు, అది లేదు అన్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఎంత తమాషాగా ఉందో కదా. నాన్నను గృహ నిర్బంధంలో ఉంచి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, నా కత్తికి ఈరోజు ఎవరు అడ్డొస్తారో చూస్తాను అని లక్ష్మణుడు కత్తి తీస్తే, బాబు ఇదంతా దైవ ఘటన అని రాముడు నిగ్రహించాడు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. గుహుడి సాయంతో గంగ దాటాడు. భరద్వాజుడు సాయంతో కుటీరానికి చోటు ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మణుడు సాయంతో అడవిలో గుడిసె కట్టుకున్నాడు. జటాయువు చెబితే విషయం తెలుసుకున్నాడు. కబంధుడు చెబితే శబరిని కలిశాడు. శబరి చెబితే బాట పట్టుకొని సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. హనుమ చెబితే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. కోతిమూక సాయం తీసుకున్నాడు. సంపాతి సాయం చేసింది. అగస్త్యుడు చెబితే ఆదిత్య హృదయం చదివి రావణుని గెలిచాడు. ఒక ఎలుగుబంటి, ఒక ముసలి, ఒక ఋషి ఎవరు చెప్పినా విన్నాడు. వాళ్ళందరి సాయం తీసుకున్నాడు. అందరి శక్తులను కలుపుకున్నాడు. రాముడిని మించిన మ్యాన్ పవర్ మేనేజర్, రీసోర్స్ మేనేజర్ ఎవరైనా ఉంటారా? ఎమోషనల్ మేనేజ్మెంట్. రాజ్యం పోయింది, భార్యను ఎవరో అపహరించారు, పరివారం లేదు, అసలే అడవులు, ఆపై వర్షాకాలం. రాతి గుహల్లో 3 నెలలు రామలక్ష్మణులు ఖాళీగా కూర్చున్నారు. పగలు పక్షులు, ఈగలు, రాత్రులు దోమలు, గడ్డి మీద చేతులు దిండుగా పెట్టుకొని పడుకోవాలి. ఎలాంటి వాడికి ఎలాంటి కష్టాలు, ఎన్ని చోట్ల గుండెను రాయి చేసుకోవాల్సి వచ్చిందో. రాముడు సుఖపడింది ఎప్పుడు? వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర రాముడు నేర్చుకున్న చదువు సంధ్యలు పోల్చడానికి ఇప్పటిదాకా ప్రమాణాలే లేవని చెప్పాలి. అతిబల, మహాబల విద్యలు, సకల అస్త్రశాస్త్రాల ప్రయోగాలు, ఉపసంహారాలు, సకల ధర్మ అర్థ తర్క వ్యాకరణ మీమాంస శాస్త్రాలు, యుద్ధ విద్యలు, పరిపాలనా విద్యలు. 16 ఏళ్లకే రాముడి షెల్ఫ్లో ఎన్నో డిగ్రీలు ఎన్నో. కానీ మన ప్రైవేట్ స్కూల్లో ఒకటి అని చెవులో రోదనలా ఎప్పుడూ ఊదలేదు. టాలెంట్ మేనేజ్మెంట్. హనుమకు రాజు సుగ్రీవుడు, కానీ రాముడు హనుమను దేవుణ్ణి చేశాడు. తనకంటే గొప్ప పూజా అర్హమైన స్థానం ఇచ్చాడు. టాలెంట్ సెర్చింగ్, టాలెంట్ మేనేజ్మెంట్లో రాముడు అందవేసిన చెయ్యి. ఆ హనుమ వినయం ముందు వినయమే చిన్నబోవాలనుకోండి. మీరు శ్రీరామ జయరామ జయ జయ రామ అనండి, మీ పనులు నేను చేసి పెడతాను అన్నాడు హనుమ. రామకీర్తన జరిగే ప్రతి చోట చేతులు జోడించి శిరస్సు వంచి ఉంటానని ప్రతిజ్ఞ చేసిన వినయ సముద్రం హనుమ. ఇలా చెబుతూ పోతే రామాయణమంతా మేనేజ్మెంట్ పాఠమే. పూజిస్తే పుణ్యం వస్తుంది, పాటిస్తే ఫలం దక్కుతుంది. రామాయణం ఏది కావాలంటే అది ఇస్తుంది. మనం ఏం అడుగుతున్నాం, ఎలా చూస్తున్నాం అన్నదే ప్రధాన. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని తెలుసుకోవాలి. మా స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి.